మొత్తం నాశనం అయిపోయింది. నా పరంగా తీసుకుంటే ఇక్కడ ఏంటంటే అంత పక్షపాతం. ఇప్పుడు నాకు ఎకరన్నర భూమి ఉంది, అందులో 89 సెంట్లే రాస్తారు. మిగతాది నీ భూమి అంటే కాలువ అంటారు. ఎకరన్నర భూమిలో తదిమది ఎలాగా 80 సెంట్లు మళ్ళీ కాలువ అయిపోతుందా? అలాగా మా ఆవిడది వాలంటీర్ డబ్బులు డ్వాక్రా మహిళ ఒకసారి ఇచ్చారు, రెండోసారి కరెంట్ బిల్లు అన్నారు. మళ్ళీ ఆవిడ కరెంట్ బిల్లు 300 వస్తుంది, నాకు 2000 వస్తుంది. కాకపోతే ఇంకో మా వీధిలో ఇంకొకరికి వస్తుంది 3800. ఆ డ్వాక్రా ఆవిడ దొరుకుతుంది డబ్బులు. అలాగే నా పిల్లలకి అమ్మోడు 2 పిల్లలకి ఇవ్వలేదు. అలాగే నాకు పింఛన్ 3 నెలలు వచ్చి ఆపేశారు, అంటే ఇవ్వకుండా వచ్చింది ఆపేశారు. అలా అన్ని విధాలుగా మాకు నష్టమే. కానీ అలాగే గడప వచ్చిన ప్రోగ్రాంకి నేను డైరెక్ట్ చెప్పాను, ఎవరెవరు మాకు ఇలా చేస్తున్నారు, అంత పక్షపాతం. ప్రెసిడెంట్ నుండి మన మండలి ఎంపీ వరకు అందరూ పక్షపాతంగా చేస్తున్నారు. వాళ్ళ తాలూకా క్యాండిడేట్లకే వాళ్ళు ఇస్తున్నారు, మనం వేరే వాళ్ళని మనకి ఇవ్వట్లేదు. ఒక రాజ్యాంగం తరపున ఆ రోజు అంబేద్కర్ గారు ఏవైతే రచించి ముఖ్యమంత్రి ఎలాగ ఉండాలి, ప్రెసిడెంట్ ఎలాగ ఉండాలి, వార్డు మెంబర్ ఎలాగ ఉండాలి, కలెక్టర్ ఎలాగ ఉండాలి, ఒక పోలీస్ ఎలాగ ఉండాలి అనేది ఇది రాజ్యాంగంలోన ఆనాడు పొందుపరిచింది ఉంది. మనం కొత్తగా ఇవ్వడం లేదు. ఈ ముఖ్యమంత్రి, ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తరువాత పల్లెటూరు నుంచి స్టార్ట్ అయిన ఈ పంచాయతీ వ్యవస్థ పట్టణానికి ఒక ఎంపీ అవ్వాలంటే, మన ఎమ్మెల్యే అవ్వాలంటే 50 పంచాయతీలు 58 కౌన్సిలర్లు కలిసి ఒక శ్రీకాకుళం నియోజకవర్గం ఏర్పడ్డది. అంటే ఒక సర్పంచ్కి ఉన్న గౌరవం తర్వాత ఎమ్మెల్యేకి వస్తుంది. వాళ్ళ ఊర్లో ఉన్న 1400 ఓట్లకి మేము సర్పంచ్గా వ్యవహరించి ఏటి కావాలి, అక్కడ మా బాధలేటి చెప్తే అది ఫోకస్ చేసి గవర్నమెంట్కి తెలియపరిచిన వ్యక్తి సర్పంచ్. ఇప్పుడు ఇది ఏటి వచ్చిందంటే ఈ సైకో ముఖ్యమంత్రి వాలంటీర్లను పెట్టాడు. ఈ వాలంటీర్లకి పత్తాసు పలకడానికి ఒక 12 మంది సచివాలయంలోనే 1,26,000 మందికి అతను ఒక ఉద్యోగాలు, అంటే సొంత మనుషులకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఏటి చెప్తే దాని కొనసాగంలోనే వీళ్ళు నడుస్తున్నారు. అందుకు సీఎం జగన్ ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి కారణం ఏంటంటే, సర్పంచ్ అన్నోడికి ఈ వ్యవస్థలోన పవర్ ఇస్తే నా బొక్కలు బయటపడిపోతాయి అనేసి వాళ్ళ తాలూకా పనోళ్ళు, అంటే వీళ్ళందరూ ఈ వ్యవస్థ అంతా పని, ఒక ఉద్యోగి వాళ్ళ ధర్మం పాటించడానికి మరి జగన్ మాట కాదనలేక ఈ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నారు. ఇది మేము ఈరోజు సర్పంచ్ తాలూకా నిధులు విధులు నిరసన తెలపడానికి ఇక్కడ కలెక్టరేట్కి ఒక వినతి పత్రం ఇవ్వడానికి వస్తే పోలీసులు ఒక గేట్లు తాళాలు వేసేసి మేమేదో రౌడీయిజం చలాయించినోడికి కూడా చెయ్యని ఇప్పుడు ఈ గణేష్ ఎస్ఐ గారు అయితే వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. నేనే నా ఊరు కోసం ఇసుక కంప్లైంట్ ఇస్తాను 90 రోజుల నుంచి. ఆ పోలీసులు ఎక్కడికి వెళ్ళారో నాకు అర్థం అవడం లేదు. జగన్ కింద పని చేయొచ్చునండి ఉద్యోగస్తులు, ఎంతవరకు పని చేయాలా? ఇప్పుడు ఈ పోలీసు వ్యవస్థ ఉంది, లోనికి వినతి పత్రం ఇవ్వడానికి ఒకడం లేదు. ఏట్లో అలాగ 100 లోడ్లు ఇసుక దొబ్బుతాను. ఎక్కడికి వెళ్ళింది ఈ వ్యవస్థ? ఎక్కడికి వెళ్ళింది? పని చెయ్యు. నీకు రేపు ప్రజలే పోలీసులు, ఈ ప్రజల సొమ్ముతో మీరు జీతాలు ఇచ్చి బతుకుతారు. ఇప్పుడు పోలీసులు బతుకుతున్నది మా సొమ్ము, అంటే ప్రజలు. ఈ ప్రజల సొమ్ముని దోసుకుని వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి ముఖ్యమంత్రికి పత్తాసు ఎన్ని రోజులు పలుకుతారు? ఈ రోజుకి 44 రోజులు ఉంది. ఈ సైకో పోవడానికి 44 రోజులు ఉంది. ఇన్నాళ్ళు భరాయించిన వాళ్ళు ఈ 40 రోజులు ఉండలేమా? ఈ 40 రోజుల తర్వాత మాకు స్వర్ణయుగం వస్తుంది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వంలోనే సర్పంచులకు ఏటి ఇవ్వాలా, పోలీసులకు ఏటి ఇవ్వాలా, మ్యాచ్లకు ఏటి ఇవ్వాలా, రెవెన్యూకి ఏటి ఇవ్వాలా, అన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రచించినాడో దాన్ని చూసే తప్పకుండా మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ తప్పకుండా నెరవేరుస్తారు. కాబట్టి ఈరోజు ఏదో ఎండలో మేము నిరసన తెలుపుతాను, వీళ్ళు ఒక్కరు వదలకపోతే మాని మాకేడిపోయింది. ఈవేళ 197 మంది సర్పంచులు వాళ్ళ సర్పంచులే ఉన్నారు. వాళ్ళకి నిధులు లేవు, విధులు లేవు, వాళ్ళు ఉన్నారు ఇందులో. కానీ వాళ్ళకి అది అర్థం కావడం లేదు. ఆ సర్పంచులు అందరూ రేపు చంద్రబాబు నాయుడుకి పట్టం కడతారు, జగన్ ఇంటికి పంపిస్తారు. ఈ 44 రోజుల తర్వాత ఓపిక మీద ఉండాలి మనం. కానీ మరి ఒక పిలుపు మేరకు ఇక్కడికి రాకపోతే అవ్వదు కదా. మరి అందరం ఓపిక అంటే ఇంటి దగ్గర ఉండిపోతే ఇక్కడ ఏటుందో తెలియదు. అందుకు మేము అందరం రావడం జరిగింది. మరి ఈ వినతి పత్రం లోనకు పంపిస్తే ఇస్తాము, లేకపోతే ఎనుగు తిరిగిపోతాం. దీనికి మేము పోలీసులతో ఫైట్ చేయలేము. ఎందుకంటే ఈ ఎలక్షన్ ముందు కేసులు మంచి చెడ్డ వాళ్ళ చేతిలో పవర్ ఉంది. మాకెందుకు అంత అవసరం ఎట్లేదు. రేపు మా పక్షాన్ని జనం ఉన్నారు. మేము తప్పకుండా 120 నుంచి 147 స్థానాల వరకు ఈ 2 పార్టీలు కూటమి గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మరి 40 రోజులు ఓపిక మీద ఉండిపోయి చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రజలకి. ఇలాగే ఏమంటే ఏదో బట్టన్ నొక్కేస్తాను వేసేస్తాను అని కాదు, రైతులకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. రైతులకి ఏముంది, 7,700 రూపాయలు రైతు భరోసా తప్ప మరి ఇంకేంట్లేదు. ఎన్ని బ్యాంకులు అంటే రైతులు వాడినా చంద్రబాబు టైంలో బ్యాంక్కి వడ్డీలు వేసేవాళ్ళు సంవత్సరానికి. ఇప్పుడు అదేంట్లేదు, వడ్డీలు ఎగ్గొట్టేశాడు. కోత మిషన్లు, నూర్పు మిషన్లు అవన్నీ కూడా ఇచ్చేవాళ్ళు చంద్రబాబు టైంలో, మొత్తం ఇచ్చారు. ఇప్పుడు అదేట్లేదు, సబ్సిడీ ఎత్తిసాడు ఈయన.
అసలు రైతులకి చాలా ఇబ్బందిగా ఉంది. జీరో. రైతులకు చేసింది ఏం లేదు. కాలువలు దవ్వట్లేదు. కాలువట్లు ఎక్కడ గుర్రం డెక్కలు పట్టేసి నీరు వరదొస్తే ఎక్కడికక్కడ నీళ్లు స్తంభించిపోయి చాలా ఇబ్బందిగా ఉంది. రైతులకి ఏమీ కూడా అసలు గిట్టుబాటే లేదు. ఈ ప్రభుత్వం రైతులకు అందుబాటులో లేదు. అంచేతనే మళ్ళీ చంద్రబాబు రావాలి, చంద్రబాబు వస్తేనే రైతులకు భరోసా ఉంటుందని ఒక నమ్మకం రైతులకు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. ఈ 3 రాజధానులు అన్నాడు ఆయన. 3 రాజధానులు ఎక్కడ ఏముంది? ఏం కట్టాడు? ఒక్క రాజధానికే లేకపోతే 3 రాజధానులు ఎక్కడ కడతాడు? ఏం చేసినాడు? అదే చంద్రబాబు నాయుడు ఆ పరిస్థితిలో తాత్కాలిక రాజధాని కట్టించేతనే ఆయన ఇప్పుడు అందులో పాలిస్తున్నాడు. ఎక్కడైనా ఈయన కట్టగలిగినాడా? అప్పుడు పాదయాత్రకు వస్తప్పుడు ఈయన చెప్పారు, నేను వస్తే వెంటనే రాజధాని చేస్తాను, ఈయన ఒక ఇటుకీ రాయని ఎక్కడ కట్టాడా అని అన్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేసినారు? 3 రాజధానులు అన్నారు, ఒక్క రాజధాని కట్టాడా? 5 సంవత్సరాలు ఈయన చేసింది ఏముంది? ఇండస్ట్రీ లేవు, ఎక్కడ కంపెనీలు లేవు, ఉద్యోగాలు లేవు. పాపం ఎంతోమంది వలసిల్లిపోతున్నారు. లేవరు వలసిల్లిపోతున్నారు. ఏ పనులు లేవు. అసలు చదువుకున్న వాళ్ళు అయితే అధ్వానంగా చాలా ఇబ్బందిగా ఉన్నారు. ఎలాగా ఈ మా భగవంతుడా మాకు ఏ ప్రభుత్వం వస్తే మాకు ఆదుకుంటుంది? ఎక్కడ పనిచేయడం అంటే పని దొరకట్లేదు. ఇసుక ఉచితంగా అప్పుడు ఇచ్చిన చంద్రబాబు నాయుడు పనులు దొరికేవి. మెకానికల్ పని చేయాలంటే ఎక్కడ చేసినా అనేక రకంగా పనులు దొరికేవి. ఇప్పుడు ఏ పనులు లేవు. అసలు తట్టి బుట్ట మూసేసి ఈ మెకానికులు ఎంతంటున్నారో తెలియదు. అసలు ఏ పనులు లేవు. పనులు లేక తాపీ మేస్త్రులు కూడా ఎంతో ఇబ్బంది పడిపోతాం. ఇప్పుడు 5,000 6,000 ఇచ్చి ట్రాక్టర్ ఇసుక. అప్పుడు ఎంత దీనిగా పుష్కలంగా ఎంత చక్కగా పనిచేసేవాళ్ళు. అసలు ఎవరు పనులు దొరకట్లేదు. అలాంటి ఇబ్బందికరంగా ఉంది. అంచేతనే చంద్రబాబు నాయుడు ఎంతట్లు వస్తాడని చూస్తున్నారు. వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే అందరికీ కూడా పనులు దొరుకుతాయి, అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడికక్కడ ఒక పంచాయతీలు అంటే అసలు పనులే లేవు. ఎక్కడ చూసినా కాలువలు లేవు, రోడ్లు లేవు. అసలు అభివృద్ధే శూన్యం. ఏవి ఇంటింటికి కొల్లయిలు అన్నారు. ఎక్కడ ఏమున్నాయి? ఏ గ్రామానికి ఇచ్చారు కొల్లయిలు? ఏవి లేదు. ఒట్టి ప్రసారనే. జగన్మోహన్ రెడ్డి విజయవాడలో మాట్లాడుతుంటే తాడేపల్లి అక్కడ ఉండి మాటలే తప్ప ఏం చేసిందేట్లేదు. పంచాయతీలు అంట పాపము. పంచాయతీ పోటీ చేసినటువంటి వాళ్ళు 30 లక్షలు, 25 లక్షలు, 15 లక్షలు, 50 లక్షలు పంచాయతీ తగినట్టు ఖర్చులు పెట్టేసి పాపము తట్టి పుట్టాలి. పాపం వాళ్ళు గోలు అనుకొని మాకు గౌరవేతనం లేదు కదా, మాకు అసలు పంచాయతీలు పనులు చేద్దాము, ఏదో దోమలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు, మేము ఏం చేస్తారా ప్రజలకి మంచి చేయగలమని వాళ్ళకి పంట తీయడానికి ఆప్షన్ లేదు. మొత్తం పంట కలిపి ఈయన లాగేసినాడు దొంగతనంగా. వాళ్ళు గోలు ఏం చేస్తాం? అలాంటి పరిస్థితిలో ఈయన పాలన ఎందుకు అవసరమా? పంచాయతీ ఎన్నుమొక్క రాష్ట్రానికి. ఆయనకి వాళ్ళకి సంతకం పెట్టి డబ్బులు తీయడానికి, డ్రా చేయడానికి కూడా అవకాశం లేని పని చేసినాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎలాగా పాలన ఎక్కడ జరుగుతుంది? పాలన అంతా ఆయన చేతిలో పెట్టుకుంటారు. ఐఏఎస్ ఆఫీసుల్లో మొత్తం వాళ్ళు వీళ్ళు ఎల్లగా చెప్తేలాగా వాళ్ళు చేసుకెళ్ళిపోవడమే తప్ప ఏం జరగట్లేదు. అంచేతనే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పాలన 40-45 రోజులే ఉంది. వెంటనే పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు కలిసి వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ప్రజలు ఎప్పటికి దించేస్తామని చూసుకుని ఉన్నారు.